ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. చాలా మంది పెళ్లికి ముందు జాతకాలు చూపిస్తారు, అయ్యగారిని కలుస్తారు, టెంపుల్కి వెళ్తారు, అటు వెళ్తారు, ఈ వీళ్ళు వెళ్తారు, కానీ డాక్టర్ దగ్గరికి మాత్రం రారు. అది ఎంత అవసరం సార్ ఒక డాక్టర్ని? నేను ఇప్పుడు ఒకటి చెప్తాను, నా వీడియోస్ ప్రీ మ్యారిటల్ హెల్త్ చెకప్, పెళ్ళి కాకముందు ఒక్కసారి చెకప్ చేయించుకోండి. రైట్. ఎందుకంటే పెళ్ళి అనేది ఒక పెద్ద యుద్ధం, రెండు శరీరాల మధ్య జరిగే క్రీడ, సెక్స్ యుద్ధం లాంటిది. నువ్వు గెలవాలంటే ఆమె బాధ్యప్రాప్తి అయిన తర్వాత నీ వీర్యం బయటికి రావాలి. నువ్వు ఓడిపోవాలంటే నీ వీర్యం తొందరగా వెళ్ళిపోవాలి. దానికి ఆ యుద్ధం కోసం నువ్వు రెడీ ఉన్నావా లేదా? అయితే ఇక్కడ మీరు వినాలి, మీరు అడిగారు కదా ఏం వినాలి అంటే ఇక్కడ అందరికి తెలవాలి ఇది. మీరు నా దగ్గర పేషెంట్ నా దగ్గర ఎందుకు రమ్మంటే నీ అంగం సైజ్ కరెక్ట్ ఉందా లేదా, ఓకే, నీ వీర్యం కరెక్ట్ ఉందా లేదా, దాంట్లో కణాలు ఉన్నాయా లేదా, నీకు సుఖవ్యాధులు ఏమైనా ఉన్నాయా లేదా, ఫైమోసిస్ అంటే పురచర్మం పైకి వెళ్తుందా లేదా, దాంట్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఫైమోసిస్ ఏమైనా ప్రాబ్లం ఉందా, ఏదైనా సుఖవ్యాధులు ఉన్నాయా, టెస్టికల్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అన్నీ చూసి ఇతనికి ఏం లేదు పెళ్లికి వెళ్ళొచ్చు అని సూచిస్తాం. ఏమైనా ఉంటే ట్రీట్మెంట్ చేసి పెళ్లి చేస్తాం. అందుకోసం ఒకసారి డాక్టర్ చెకప్ చేయించుకోండి అంటాం. చాలా మంది పెళ్లిళ్ళు చేసుకుని మా దగ్గరికి వస్తారు, సార్ 2 వారాలు అయింది సెక్స్ చేయట్లేదు సార్, 3 నెలలు అయింది సార్ సెక్స్ చేయలేని స్థితిలో ఉన్నాను సార్. పెళ్ళి అయ్యాక చేసుకుని వస్తే ఇబ్బందులు అవుతాయి, ఏం కాదు ట్రీట్మెంట్ అవుతుంది. మరి ఆమెకి అంతా తెలుస్తుంది, మరి ఏంద్రా బాబు ఎన్ని దుకాణం పెట్టుకుని మందులు వాడుకుంటూ కూర్చున్నాడని. పెళ్లి కాకముందు వచ్చి ఉంటే ఏ సమస్య రాదు. రైట్ సార్. ప్రీకమ్ అనేది ఒక సమస్య, అంటే వాళ్ళు అదే స్కలనం అనుకుంటారు. ప్రీకమ్ అంటే యాక్చువల్ దీని ప్లీజ్, ప్రీకమ్ అంటే అమ్మాయితో ఫోన్లో మాట్లాడినా, అమ్మాయి గురించి నేను ఏకాంతంలో ఉన్నాను, నా లవర్ గురించి ఊహించుకున్నాను అనుకోండి, 2-3 చుక్కలు వీర్యం బయటకు వచ్చేస్తుంటారు, దానికి ప్రీకమ్ అంటారు. ఇది హస్తప్రయోగం చేసినోడికి, అతిగా హస్తప్రయోగం చేసుకున్నోడికి, అమ్మాయి లవర్తో మాట్లాడినా, చుట్టుపక్కల ఆంటీలకు అమ్మాయిలకు చూసినా 2-3 చుక్కలు బయటకు పోతుంటుంది వీర్యం. దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి, లేకుంటే మగతనం తగ్గుతుంది, సెక్స్లో టైం తగ్గుతుంది. ఇది కూడా ఇష్యూనేనా? కొంతమంది డాక్టర్లు ఏం చెప్తారు తెలుసా, మంచి వంటకాలు చూస్తే నోట్లో నీళ్ళు వస్తుంది కదా, అమ్మాయిలకు చూస్తే కింద నీళ్ళు వస్తుంది. తప్పు. మంచి వంటకాలు చూస్తే నోట్లో నీరు ఊరారి కానీ బయటకు వస్తే చుల్లు వస్తుందంట. అవును, బయటికి నీళ్ళు రాకూడదు. ఓకే. అమ్మాయి కనిపిస్తే, పిరుదులు కనిపిస్తే, బూబ్స్ కనిపిస్తే అంగం లేచి నిలబడాలి, కానీ దాంట్లో నుంచి బయటికి రాకూడదు, వస్తే సమస్య ఉన్నట్టే. దానికి యునాని జకావత్ హిస్ అంటారు, దానికి ట్రీట్మెంట్ ఉంది, అది తీసుకోకపోతే సమస్యలు ఉంటాయి. ఓకే. మీరు సుఖవాదులు అంటుంటాను మాటి కదా, చాలా కేసులు ఈ మధ్య కేసులు వస్తున్నాయి కాబట్టి అంటున్నారు. చాలా చాలా అంటే అది వీళ్ళు ఏంటంటే వేషాల దగ్గరికి వెళ్తూ ప్రికాషన్స్ తీసుకుంటాడు. లేదు, అస్సలు వెళ్ళకూడదు, తప్పు, దానికి ప్రోత్సహించాను నేను. వ్యభిచారాన్ని ఎప్పుడు నా దగ్గర మందులు వాడుతూ జనాలు పెళ్లి కాలేదు సార్ మందులు వాడుతూ, సార్ మా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళొచ్చా, మా ఆంటీతో సంబంధం వెళ్ళొచ్చా, నేను వెళ్ళొద్దు అంటాం. తప్పదు, వ్యభిచారానికి ఎప్పుడు మనం ప్రోత్సహించదు. ఇప్పుడు వ్యభిచారం చేసుకొని కొన్ని వ్యాధులు సక్రమించుకుంటున్నారు, అంటించుకుంటున్నారు, అది భార్యలకు అంటిస్తున్నారు, ఇద్దరు బాధపడుతున్నారు, పిల్లలు కూడా సోకేవి. అంతేగా. కాబట్టి సిఫిలిక్స్ అయినా, గనేరియా అయినా, జెనిటల్ హెర్పిస్ అయినా, యూటీఐ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అయినా, ఫంగల్ ఇన్ఫెక్షన్ అయినా, ఈ అన్నిటికీ చక్కటి పరిష్కారం. ఒకసారి మందులు వాడుకుంటే సమస్య శాశ్వతంగా పోతుంది, భయపడాల్సిన అవసరం. సెన్సిటివ్ పెన్నిస్ సమస్య వస్తే ఏం చేయాలి సార్? సెన్సిటివ్ పెన్నిస్ సమస్య ప్రకృతి ప్రసాదించే రివార్డు హస్తప్రయోగం చేసుకోవాలి. ఎవడు అరే నువ్వు హస్తప్రయోగం బాగా చేసుకుంటున్నానా, నీకు అవార్డు ఇస్తాను, దేవుడు పైనుంచి ఒక అవార్డు ఇస్తాడు. అది ఏంటంటే అంగం సెన్సిటివ్ బాగా పెరిగిపోవటం, బాత్రూంలో మనం స్నానం చేస్తున్నప్పుడు మనం చేయి తగిలిన వీర్యం బయటకు వస్తుంది, మన పార్ట్నర్ మన అంగంతో ఆడుకుంటాం, ఫోర్ ప్లే చేద్దాం, చేతిలోనే వీర్యం బయటకు వచ్చేస్తుంది. ఇంకా తొడలు కూడా తాగల, ఆమె శరీరం హత్తుకున్నాడు, వీర్యం బయటకు వచ్చాయి. ఆమె చేస్తుంటుంది, రే బాబు లోపలికి రాలేదు బయటకు కక్కేసేమంటారు అన్నట్టు చూస్తుంది. అంతేగా, అంత ఘోరం అది. దానికి ట్రీట్మెంట్ ఉంది, యునానిలో చక్కటి పరిష్కారం. సెన్సిటివ్ పెయిన్స్కు శాశ్వతంగా చెక్ చేయబడు. ఒక సమస్య చూశాను సార్, చాలా మందికి వృషణాలు చాలా కిందికి వేలాడుతున్నాయి, అది కూడా సమస్య. ఇప్పుడు చాలా యునాని సైన్స్ చెప్తుందంటే, నీ బీజకోశాలు స్థాయికి మించి కిందికి వచ్చినాయంటే అవి టెస్టాస్టెరాన్ తయారు చేస్తలేవు, ఆ వీర్యం సరిగా ఉత్పత్తి కణాలు తయారు చేస్తలేవు. అయినా దానికి మళ్ళీ అంటే వీర్యం యాక్చువల్ అది కిందే ఉండాలి, అది చాలా స్మార్ట్. అవి మళ్ళీ చలిలో ఉన్నప్పుడు నుండి మన శరీరానికి అతుకుంటాయి వచ్చి మన శరీరానికి, అదే వేడిగా ఉన్నప్పుడు కింద వేలాడుతుంటాయి, చాలా స్మార్ట్. అది ఏం చేస్తుంది అంటే, బయట చలి ఉంది అనుకో, మన శరీరంలో ఉన్న వేడిని తీసుకుంటుంది దగ్గరకు వచ్చేసి. బయట వేడి బాగుంది, శరీరంలో వేడి నుండి నాకు ఉద్ర వేడిని కిందికి వెళ్ళిపోతాయి. ఆ సంచి ఉంటే శాక్ చాలా స్మార్ట్ శాక్ అది. దాంట్లో అది టోన్ పోయింది అనుకోండి కిందికి వచ్చేస్తుంది, ఎప్పటికీ అంతే, పైకి రావయ్యి కింద ఉంటాయి, ఎప్పుడు చూసినా కింద వేలాడుతుంటాయి. దానికి మా దగ్గర మందు ట్రీట్మెంట్ ఉంది.
ఓ మందు పెడితే మళ్ళీ టైట్ అయిపోతుంది. ఓకే. 3 రోజు 4 రోజులు పెడితే చాలు. ఓహో 3-4 రోజులు మళ్ళీ టోన్ వచ్చేసి మళ్ళీ కిందికి పైకి వచ్చేస్తుంది. సూపర్ సూపర్ సార్. థ్యాంక్ యూ. అంటే ఎన్ని సమస్యలు కూడా మీ ఇంటర్వ్యూ ఇస్తే ధైర్యం థ్యాంక్ యూ. వచ్చేస్తుంది నిజంగా. నేను నా ఈ కెమెరా ముఖంగా చెప్తున్నాను, మీకు ఒకవేళ అంగస్తమన సమస్య, శీఘ్రస్కలన సమస్య, పాడైన సైజు, చక్కగున్న అంగం, వంకరైపోయిన సెన్సిటివ్ మీనస్, పిరికం, సుఖవ్యాధులు, మీ వీర్య కణాలు తగ్గినా మీరు రండి, మీరు చూడండి. మరి మీరు ఈ సమస్యతో జీవితంలో నేను మరి ఇది ఒక రకంగా ఛాలెంజ్ కాదు, మా దగ్గర నేను ఇస్తున్నాను కదా. 32 ఇయర్స్ పక్కన పెడితే నేను 13 సంవత్సరాల వయసు నుండి మందులు నూరుతూనే ఉన్నాను. మా లిగేసీ, మా తాత, మా పెదనాన్న, మా నాన్న డాక్టర్ కాదు, మా పెదనాన్న, మా తాత డాక్టర్లు, నేను మందులు నూరుకునే కూర్చున్నాను చిన్నప్పటి నుంచి, చడ్డీ వేసుకునే వయసు నుంచి. సూపర్. ఇప్పుడు నాకు లిగేసీ ఏంటంటే నేను చదువుకున్నాను కూడా అదే. కాబట్టి ఇవాళ మాకు కొత్త కాదు, చెప్తున్నాను కదా. నా దగ్గర నా క్లినిక్లో ఉన్న కేసుల గురించి చెప్తాను. మోర్ దాన్ 33 కంట్రీస్ నుంచి నా దగ్గర ఎందుకు వస్తారంటే, అమెరికా, లండన్, జపాన్లో ఎక్కడ యునాని వైద్యం లేదు కాబట్టి ఇక్కడికి వస్తారు. ఆల్రెడీ వాళ్ళు ఇంగ్లీష్ మెడిసిన్ అన్నీ వాడుకుంటారు. దుబాయ్లో కూడా మీకు పెద్ద క్లయింట్ బేస్ కదా. దేవుడు అక్కడ చాలా ఉన్నారు పేషెంట్స్. ఇప్పుడు నేను బొంబాయిలో 12 సంవత్సరాలు చేశా ప్రాక్టీస్ బొంబాయిలో. ఇప్పుడు నా హర్యానా, బొంబాయి, దుబాయ్ నేను చూసిన పేషెంట్ నాకు ప్రాక్టీస్ ఉండేది. ఈ అన్ని ఇప్పుడు అయితే నాకు ఇండియా పక్కనే పెడదాం, ఇండియాలో చాలా స్టేట్ నుంచి చూస్తారు. వరల్డ్ వైడ్గా 33 కంటి నుంచి నా మెన్షన్ చేసిన కంటెంట్స్ ఉన్నాం. ఎక్కడ తగ్గకపోతే మగతనం ఇక్కడ మాత్రం పూర్తిగా పోయిన మగతనం తిరిగి వస్తుంది. ఎవరు మంచి కారణం చెప్తాను వాళ్ళకు కూడా. నా దగ్గర నేను ఎవరికి తీసుకున్నంటే ఫిట్స్ టాబ్లెట్స్ వాడేటోళ్ళు వాళ్ళకి మందు ఇచ్చిన ప్రయోజనం ఉండదు. ఓకే. డిప్రెషన్ మందులు వాడేటోళ్ళకి కూడా మందులు ఇచ్చిన ప్రయోజనం ఉండదు. కొన్ని టాబ్లెట్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓకే. బీటా బ్లాకర్స్ వాడుతున్నారు అనుకోండి, యాంటీ కొలెస్ట్రాల్ వాడుతున్నారు అండి, వాళ్ళకి మందులు ఇచ్చిన ప్రయోజనం ఉండదు. కాబట్టి వాళ్ళు తప్ప అందరు మంచిగా అవుతారు. షుగర్ వ్యాధి ఉన్నా, బీపీ ఉన్నా, ఆడు బరువు పెరిగినా, ఉబకాయ పెరిగినా, దేహం పెరిగినా, మీకు వాళ్ళ స్ట్రెస్ పెరిగినా, హస్తప్రయోగం బాగా చేసుకుని అంగం సైజు పాడైపోయినా, వంకరైపోయినా, థైరాయిడ్ డిసీజ్ వచ్చినా అన్నిటికీ పరిష్కారం ఉంది. శాశ్వతంగా బయటపడవచ్చు. ప్రౌడ్ ఆఫ్ యూ సార్. అండ్ ఫైనల్గా వెరీ ఫైనల్, చాలామందికి ఇంత ఇంటర్వ్యూ చూసాక, ఇన్ని విషయాలు విన్నాక కూడా ఒక చిన్న డౌట్ ఉంటుంది. ఇది యునాని కదా, మనం నమ్మొచ్చా, దీనికి వెళ్ళొచ్చా, ఓకేనా కాదా? ఇలాంటి వాళ్ళకి మీరు స్ట్రైట్గా ఇచ్చే ఆన్సర్ ఏంటి? రీసెంట్గా ఒక 100 ఏళ్ళు అయి ఉంటుంది. దానికన్నా ముందు 1000 సంవత్సరాల నుంచి ఉంది. ఇది పాలకూర, ఇది మెంతి కూర, ఇది బచ్చల కూర, ఇవన్నీ కూరలు చెప్పింది, క్లాసిఫికేషన్ చేసింది అన్ని యునాని మందులే, యునాని వైద్యులే. ఈ పప్పులు, పప్పు ధాన్యాలు, ఇవి కూరగాయలు. సైన్స్ ఇప్పుడు 100 సంవత్సరాల క్రితం కూరగాయలు ఉన్నాయి కదా, దీనికి మొత్తం క్లాసిఫికేషన్ చేసింది ఎవరు? వైద్యులే కదా. ఈ పప్పు తినరా, ఈ పప్పులు కూడా ఇప్పుడు ఈ ధాన్యం, పప్పు ధాన్యంలో ఆ పెసర పప్పులో ఇన్ని విటామిన్స్ ఉన్నాయి, ఇన్ని మినరల్స్ ఉన్నాయి, ఏదో ఇప్పుడు సైన్స్ చెప్తుంది. మీరే చెప్పలేదు కదా, వైద్యులుగా చెప్పింది. ఇప్పుడు వాళ్ళకి వచ్చి మీరు ఏం తెలియదు పాత సైన్స్ చెప్తే, ఇప్పుడు తాతకు దగ్గర నేర్పించినట్టుంది. ఈ ఒక్క మాట చాలు. నీకు చెప్పేది ఏంటంటే, అడగండి, పాతకాలంలో యునాని, ఆయుర్వేద, తర్వాత అన్ని పుట్టుకొచ్చింది కదా. అది చేపకు ఈత నేర్పించినట్టు, తాతకు దగ్గు నేర్పించినట్టు. ఏమంటారంటే ఎలోపతికి మంచిది. చాలా ఎమర్జెన్సీ వచ్చింది అనుకో, ఎలోపతికి వెళ్ళాలి. సర్జరీ అంటే అలోపతి, ఎమర్జెన్సీ సర్జరీ. ఇప్పుడు నేను ఏం చెప్పానంటే, ఏ సిస్టమ్ కూడా మనం చెడుగా తప్పుగా చెప్పలేదు. ఏ సిస్టమ్ కూడా నేను మాట్లాడను. దానికి ప్రత్యేకత ఉంది. అంగం లేకపోతే దానికి ట్రీట్మెంట్ అనేది యునానిలోనే ఉంది. అంతేందుకు ఎలోపతిక్ డాక్టర్లకు అడిగినా అదే చెప్తారు, పరిష్కారం దానికి యునానికి వెళ్ళండి, సీక్రెట్ గా చెప్తారు. కానీ నా దగ్గర మాత్రం కొందరు డాక్టర్లు పాపం ఫోన్ చేసి, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఒక డాక్టరు నాకు ఫోన్ చేసి చెప్పాడు, సార్ మీ వీడియోలు చాలా విన్నాను, నేను ఒక డాక్టర్కు మీ దగ్గర పంపుతాను. డాక్టర్ MDS US నుంచి మా దగ్గరకు వచ్చాడు, పంపించాడు. పాపం నా దగ్గర ట్రీట్మెంట్ 6 నెలల తర్వాత పెళ్లి చేసుకున్నాడు, 2 కొడుకులు USలో ఉన్నాడు సార్. ఎన్నో కేసులు ఉన్నాయి మా దగ్గర. అట్లాంటి ఉదాహరణ చెప్పు, ఇప్పుడు ఎంతోమంది డాక్టర్లు నా దగ్గర అండర్ ట్రీట్మెంట్ ఉన్నారు. నువ్వు ఆ సిస్టమ్ ఈ సిస్టమ్ గురించి ఎప్పుడు మాట్లాడను. ఏ సిస్టంలో ప్రత్యేకత మంచిగా ఉందో ఆ సిస్టంలో వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి. యునానికి నీకోసం రావాలి. లైంగిక సమస్యలు అంటే యునాని తప్ప ఎక్కడ లేదు. నేను ఎక్కడ లేదని గొప్పగా చెప్పుకోను, కానీ యునానిలో మాత్రం ఉంది. సూపర్ సార్, సూపర్, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, 30 ఏళ్ళ పైబడిన అనుభవం, 3 తరాల అనుభవం. యునాని ఇది రాజుల వైద్యం ఒకప్పుడు.
అలాంటి గొప్ప వైద్యం గురించి మీకు శంకలు అవసరం లేదు. ఫోన్ చేయండి, ఇమ్మీడియట్గా డాక్టర్ గారిని కలవండి. ఆయన ఫీజులు చాలా లిబరల్గా ఉంటాయి, ఆయన వైద్యము అద్భుతంగా ఉంటుంది. నేను స్వయంగా చూశాను. సో కాబట్టి మీకు ఏ సందేహం అక్కర్లేదు, వెంటనే ఫోన్ చేయండి, డాక్టర్ గారిని కలవండి. మీ యొక్క దాంపత్య జీవితాన్ని, మీ లైంగిక జీవితాన్ని అద్భుతంగా మార్చేసుకోండి. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.